హాయ్ హలో ఐమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్, థైరాయిడ్, కొలెస్ట్రాల్కి వీటికి ఎలా సంబంధం ఉంటుంది ఏంటి అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్, థైరాయిడ్ అనేది ఉండటము మనము ఫ్రీక్వెంట్గా చాలా మందికి గమనిస్తూ ఉంటాం అన్నమాట. మరి డయాబెటీస్ని కంట్రోల్ చేసేది ఇన్సులిన్. మరి ఇన్సులిన్ అనేది కొంత భాగము ఈ రక్తంలో టీఆర్హెచ్, టీఎస్హెచ్ అనే ఈ థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్ లెవెల్స్ని కూడా ప్రభావితం చేస్తుంది అనమాట. అంతేకాకుండా స్ట్రెస్, ఒత్తిడి, ఆందోళన ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్స్ ని ప్రభావితం చేస్తూ ఉంటాయన్నమాట. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో లివర్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గి షుగర్ అనేది రక్తంలో తగ్గుతూ ఉంటుందన్నమాట. కాబట్టి టైప్ 1 డయాబెటీస్లో ఇలాగ హైపోథైరాయిడిజం కనుక ఉంటే వాళ్ళకి ఎక్కువగా షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. అదొకటి గమనించుకోవాలి. అలాగే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఈ T3 లెవెల్స్ తగ్గుతూ ఉంటాయన్నమాట. దానివల్ల ఈ హైపోథైరాయిడిజం అనేది రావటానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో LDL, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్తో పాటు థైరాయిడ్ కూడా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ మూడిటికి ఇలాగా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది అనమాట. డయాబెటీస్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలంటే థైరాయిడ్ కూడా ఉంటే థైరాయిడ్ని కూడా కంట్రోల్ చేయాలన్నమాట. ఈ మూడు రకాలుగా కూడా కంట్రోల్లో చేసినప్పుడే వాళ్ళకి ఈ మూడు కంట్రోల్లో ఉంటుంది. అసలు డయాబెటీస్లో ఈ థైరాయిడ్ ఉండటం అనేది టైప్ 1 ఉన్న వాళ్ళలో ఒక 31% ఉంటుందన్నమాట. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ థైరాయిడ్ 69% కూడా ఉండవచ్చు. ఆడవాళ్లలో సాధారణంగా ఈ హైపోథైరాయిడిజం అనేది కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆడవాళ్లలో LDL కొలెస్ట్రాల్ కూడా ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు, థైరాయిడ్ ఉన్నప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే బీపీ కూడా కనబడవచ్చు. వీళ్ళలో HDL కొలెస్ట్రాల్ కూడా అంటే మంచి కొవ్వు అనమాట, అది కూడా తగ్గిపోతుంది. దేనివల్ల హైపర్ ఇన్సులినిమియా వల్ల ఇలాగ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళకి LDL కొలెస్ట్రాల్ కూడా లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే జనరల్గా కూడా ఈ షుగర్ ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ పరీక్షలతో పాటు, కొలెస్ట్రాల్ పరీక్షలతో పాటు థైరాయిడ్ పరీక్ష కూడా రెగ్యులర్గా చేయిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ మూడు కూడా కంట్రోల్లో ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని రకాలుగా దుష్ఫలితాలు కలగకుండా, ఏ విధమైన చెడు మార్పులు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించినప్పుడు TSH లెవెల్స్ 5 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళలో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. తర్వాత డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకొని, ఈ డయాబెటీస్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఈ మూడు కూడా ఒకదానికొకటి సంబంధం ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా చూసుకుంటా కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి రక్తంలో కొవ్వు శాతాలు ఎక్కువ అవటం కానీ, తర్వాత డయాబెటీస్లో దుష్ఫలితాలు ఎక్కువ అవటం కానీ జరగకుండా రక్షణ సాధ్యమవుతుందని ప్రజెంట్ పరిశోధనలన్నీ కూడా చెప్తున్నాయన్నమాట. కాబట్టి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకొని వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలాగున్నాయి అనేది కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా చూసుకుంటూ ఉండాలి. తర్వాత థైరాయిడ్ కూడా ఎలా ఉందనేది కనీసం సంవత్సరానికి ఒకసారైనా కూడా చూసుకుంటూ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ విషయంలో వాళ్ళ ఆరోగ్యము సరిగ్గా అన్ని రకాలుగా కూడా దుష్ఫలితాలు లేకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఈ విధమైన శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఇదండి టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.